కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే మోదీ సర్కార్ నిధులు ఇస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా తీసుకురాలేకపోయారని ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి, లక్ష్మణ్. జీరో బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి ఒక గ్రాంట్స్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాయింపు చేయలేకపోవడం పట్ల వీళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో వీళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఏదైతుందో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని తెలపడం అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపించడానికి అని చెప్పి మనం చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏమాత్రం భేషజాలకు పోకుండా సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విజ్ఞప్తులు నివేదించడానికి కొద్దిగా ఎక్కువ ముందు అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏమాత్రం భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమైన భావనతో ఏదైతుందో 1,60,000 కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టులు సమకూర్చడం జరిగిందని చెప్పండి. ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే నమో గంగామి గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం చెప్పండి. దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టబడ్డట్టయితే కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అందరికీ కూడా మనకు త్రాగునీరు సాగునీటి కొరకు వినియోగపడుతున్న భావనతో ప్రతిభ సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు సమకూర్చమని చెప్పండి. ఇది త్రిపుల రీజనల్ లింక్ రోడే కానివ్వండి చెప్పంటు నేను వీళ్ళ మెట్రో రైల్ ఆనాడు యూపీఏ ప్రభుత్వ పెద్ద జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండగా పట్ల